హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మేడ్చల్ అండ్ కోంపల్లి నియర్ బై, గౌడవల్లికి కూడా చాలా నియర్ బై మనకి ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి లేఅవుట్ ఒకటి ఉంది. సో నేను మీకు ఏదైతే జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నానో ఇది మనకి లేఅవుట్ లొకేషన్ అండి. ఇది వచ్చేసి మనకి పేరం సిగ్నేచర్ పార్క్ ఫేజ్ 1 అండి. సో ఇది వచ్చేసి మనకు 2 వర్డ్స్, మనకి ఇది అయోధ్య ఎక్స్ రోడ్స్ ఓఆర్ఆర్ నుంచి 2 వర్డ్స్ మనకి నూతనకల్ వెళ్ళేటువంటి రైలాపూర్ నూతనకల్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ అండి ఇది. సో ఓఆర్ఆర్ జస్ట్ మనకు అండర్ పాస్ ఇది. సో ఈ ఓఆర్ఆర్ నుంచి ఇట్లా మనం లోపలికి వస్తే ఇక్కడ మనకి అయోధ్య క్రాస్ రోడ్స్ వస్తుందండి. సో ఈ అయోధ్య క్రాస్ రోడ్స్ నుంచి 2 రోడ్స్ ఇట్లా డైరెక్ట్ మనకి ఇక్కడ కొన్ని హెచ్ఎండిఏ లేఅవుట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి శుభగృహ, సుకృతి, శాన్వి అని. సో మనకి దాంతోపాటు ఇక్కడ యశోద ఇంజనీరింగ్ కాలేజ్, యశోద నర్సింగ్ కాలేజెస్, సో కొన్ని విల్లా కమ్యూనిటీస్ కూడా ఈ లొకేషన్ నియర్ బై ఉన్నాయండి. సో మనకి అండర్ పాస్ నుంచి ఇట్లా వెళ్తే మనకి ఈ రోడ్ వచ్చేసి రైలాపూర్ నూతనకల్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ కనెక్టివిటీ రోడ్లో కొంచెం ముందుకు వస్తే మనకి శ్రీ అచ్యుత గ్రాండ్ అని చెప్పేసి యాస్పేర్ రియాలిటీ వాళ్ళది ఇక్కడ ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుందండి. సో జస్ట్ ఇది దాటిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి గ్రేటర్ ఇన్ఫ్రా వాళ్ళది కోంపల్లి కౌంటీ అని చెప్పేసి ఇక్కడ ఒక లేఅవుట్ ఉంటుంది. సో జస్ట్ ఇది దాటిన తర్వాతే మనకి ఇక్కడ పేరం సిగ్నేచర్ పార్క్ ఫేజ్ 1 ప్రాజెక్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్లోనే మనకి ఇది వచ్చేసి ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి. మనకి యాజ్ ఆఫ్ నౌ ఫేజ్ 1లో అయితే ప్లాట్స్ అయితే రెడీ టు సేల్కి అయితే ఉన్నాయండి, రీసేల్ ప్లాట్స్. సో ఈ రోడ్ వచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అండి. హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ రోడ్ ఉంటుంది. సో రెడీ టు కన్స్ట్రక్షన్ లేఅవుట్ అండి ఇది. సో నియర్ బై మనకి ఇటు కోంపల్లికి, మేడ్చల్కి చాలా నియర్ బై ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో మనకి ఇక్కడ మనకి పక్కనే మనకి గౌడవల్లి 2 వర్డ్స్ మళ్ళీ మనకు ఇక్కడ వచ్చేసి ఇది కూడా మనకి అండర్ పాసేనండి. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకు కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ ఉంటుందండి ఇక్కడ. సో మనకి గౌడవల్లికి ఈ కండ్లకోయ ఆక్సిజన్ పార్క్కి కూడా ఈ లొకేషన్ అనేది చాలా దగ్గరగా ఉంటుందండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లోనే ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో మీరు చూసుకోవచ్చు, ఇది మనకి లేఅవుట్ లొకేషన్ అండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ కూడా ఒక 100 ఫీట్ రోడ్ అయితే వెళ్ళిందండి. సో ఇది ఒక 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఇది మనకు మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ ఉంటుంది. సో జస్ట్ మనకి ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే, ఓఆర్ఆర్ పాయింట్ నుంచి చూసుకుంటే జస్ట్ మనకి ఒక 2.5 km డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. జస్ట్ నియర్ బై రైలాపూర్ అండి. రైలాపూర్ విలేజ్కి చాలా దగ్గరగా ఉంటుంది విలేజ్కి. సో రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. సో నేను మీకు దీంతోపాటు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకి కనపడేటువంటి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకి ప్రజెంట్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. మనకి మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్డు. సో ఎగ్జాక్ట్గా ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే మీకు ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి మనకి ఫేజ్ 2 అండి, సిగ్నేచర్ పార్క్ ఫేజ్ 2. సో మనం ఉన్నది వచ్చేసి ఫేజ్ 1 దగ్గర ఉన్నామండి. మీకు ఎదురుగా కనపడే హౌసెస్ అన్నీ కూడా మీకు లాంగ్లో ఏ హౌసెస్ అయితే కనిపిస్తున్నాయో అదంతా కూడా రైలాపూర్ విలేజ్ అండి. సో ఇటు పక్క మనకి లెఫ్ట్గా చూసుకుంటే ఇక్కడ నుంచి జస్ట్ మనకి 2.5 km డిస్టెన్స్లోనే మనకి అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి రైట్కి చూసుకుంటే మనకి నూతనకల్ అండ్ రైలాపూర్ విలేజ్ వస్తుందండి. సో ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇది వచ్చేసి మనకి మేడ్చల్ దగ్గర ఉంటుంది, కండ్లకోయకి చాలా నియర్ బై ఉంటుంది, అండ్ గౌడవెల్లికి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇది. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు. ప్రాజెక్ట్ పేరు పేరం సిగ్నేచర్ పార్క్ అండి ప్రాజెక్ట్ పేరు. సో చాలా మంచి ప్లాట్స్ అయితే మనకి ఇందులో రెడీ టు సేల్కి అయితే ఉన్నాయండి, రీసేల్కి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మనకి ఇందులో మంచి ప్లాట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండే ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే షేర్ చేయగలరండి. సో మనకి ఈ కోంపల్లి కానీ, లేకపోతే మేడ్చల్ కానీ, కండ్లకోయ కానీ, ఈ రైలాపూర్ కానీ, మనకి గౌడవల్లి కానీ, సో ఈ లొకేషన్స్లో మన దగ్గర మల్టిపుల్ ప్రాపర్టీస్ అయితే రెడీ టు సేల్కి అయితే ఉన్నాయండి. సో మీకు ప్రాజెక్ట్ కండిషన్ రైట్ నో కండిషన్ ఇలా ఉందండి. ప్రాజెక్ట్ కండిషన్ ఇలా ఉంది. సో మనకు ఇందులో మంచి పార్క్స్ కూడా ఇచ్చారండి. డెవలప్మెంట్స్ అండర్ డెవలప్మెంట్స్ కింద మంచి పార్క్స్ ఇచ్చారు. రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది. మనకి ప్రతి ప్లాట్కి
వాటర్ పైప్ కనెక్షన్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండి. ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో ఇందుట్లో అన్నీ కూడా 40 ఫీట్ అండ్ 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. కంప్లీట్గా 40 అండ్ 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో జస్ట్ మనకి ఓఆర్ఆర్ నుంచి 2.5 km డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో అలాగే మనకు పక్కనే ఉన్నటువంటి రైలాపూర్ విలేజ్ కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ కూడా 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే వెళ్ళిందండి. సో ఇది వచ్చేసి మనకి గౌడవల్లికి చాలా నియర్ బై ఉంటుందండి. గౌడవల్లికి అండ్ పోచంపల్లికి చాలా నియర్ బై ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో అలాగే మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ మనకి షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ కమ్ ఎండ్ యూజర్కి కూడా ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని అయితే చెప్పగలనండి. సో అలాగే మనకి ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రోడ్స్ కూడా చూసుకుంటే అక్కడక్కడ వీళ్ళ టైల్స్ అయితే వాడటం జరిగిందండి. కొన్ని చోట్ల బీటీ రోడ్స్ వాడారు, కొన్ని చోట్ల టైల్స్ అయితే వాడారండి. ఇదేంటంటే జస్ట్ ఫర్ లుక్అప్ కోసం అండి. మనకేంటంటే చాలా అందంగా రోడ్ అందంగా కనిపించడం కోసం వీళ్ళైతే టైల్స్ వాడటం జరిగింది పేరం వాళ్ళు. సో ఇక్కడనే కాదు కొన్ని లేఅవుట్స్లో కూడా వీళ్ళు ఇలా వాడటం అయితే జరిగిందండి. కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. మెయిన్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. సో ఇందుట్లో మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అయితే మన దగ్గర యాజ్ ఆఫ్ నౌ మనకి సేల్కి అయితే ఉన్నాయండి. 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ అయితే ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. సో కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ నుంచి కండ్లకోయ పార్క్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి మనకి అపర్ణ కెన్ఓపి కూడా చాలా దగ్గర ఉంటుంది. అపర్ణ కెన్ఓపి దాంతోపాటు మనకు కోంపల్లి అండ్ ఇటు పక్కన చూసుకుంటే మేడ్చల్. సో ఇవన్నీ కూడా మనకి చాలా దగ్గరగా ఉంటాయండి. సో ఇక్కడ నియర్ బై మన దగ్గర అపర్ణ ధరణి కానీ, కోంపల్లి కౌంటీ 3 కానీ, శ్రీ అచ్యుత గ్రాండ్ కానీ, సో ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే రీసేల్కి రెడీగా ఉన్నాయండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాజెక్ట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవేనండి. సో జస్ట్ నేను మీకు ర్యాండమ్గా చెప్పాను. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా మనకి కనెక్టివిటీస్ పరంగా కానీ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.